అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన హాస్యభరిత చిత్రం 'పద్మశ్రీ పిక్చర్స్ వారి ప్రేమించి చూడు'. ఈ చిత్ర విశేషాలు ఈసారి వీడియోలో చూద్దామండి కొన్ని. ఈ చిత్రం జూన్ 24, 1965న విడుదలైంది. అంటే నేటికి చిత్రం విడుదలై 61 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. ఈ చిత్రానికి మూలాధారం 'కాదలిక్క నేరమిల్లై' అనే తమిళ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. ఈ సినిమాలో 2 ముఖ్య జంటలు కనిపిస్తాయి 'ప్రేమించూడులో'. ఒకటి అక్కినేని నాగేశ్వరరావు, రాజశ్రీ. ఇంకో జంట జగ్గయ్య, కాంచన. నిర్మాణ సంస్థ పద్మశ్రీ పిక్చర్స్, నిర్మాత వి. వెంకటేశ్వర్లు, దర్శకుడు పి. పుల్లయ్య, సంగీత దర్శకత్వం మాస్టర్ వేణు, ఛాయాగ్రహణం పిఎల్ రాయ్. ఈ చిత్రం ఆ రోజుల్లో 70-80 రోజులు ఆడి ఈ హిట్ చిత్రంగానే నిలిచిందని చెప్పుకోవచ్చు. 100 రోజులు పోస్టర్ పడకపోయినా కూడా హిట్ చిత్రంగానే చెప్పుకోవచ్చు ఈ చిత్రాన్ని. ఇకపోతే ఈ చిత్రం గురించి ఇంకో విశేషం ఏంటంటే, ముళ్ళపూడి వెంకటరమణ గారు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే మాటలు రాశారు. ఆయన అవి రాయడానికి ముందు ఆల్రెడీ విజయవాడ వెళ్ళిపోయి ఉన్నారు. అంతకుముందు ఆదుర్తి సుబ్బారావు గారితో చిన్న చిన్న పేచీతో ఆయన విజయవాడలో ఒక పత్రికలో జాయిన్ అవ్వడానికి వెళ్ళిపోయారు. అప్పుడు పుల్లయ్య గారు ఆయనకు ఫోన్ చేసి, "ఈ చిత్రం నువ్వే రాయాలయ్యా, రావయ్యా" అంటే, "నాకు ఇంత పారితోషికం ఇస్తేనే చేస్తానని" అప్పుడు ఒప్పుకున్నారట. అంటే 10-15 వేల వరకు తీసుకున్నారని వినికిడి ఆ రోజుల్లో ఆయన. కోతికొమ్మచ్చిలో కూడా రాసినట్టున్నారు ముళ్ళపూడి రమణ గారి విషయం. అలా ఈ చిత్రానికి మాటలు, కొంచెం స్క్రీన్ ప్లే కూడా మన ముళ్ళపూడి రమణ గారిదే అని చెప్పుకోవాలి. అలా ఈ చిత్రం చిత్రీకరణ ప్రారంభమైందనమాట. మొదటగా ఇంకో విశేషం ఏంటంటే, పుల్లయ్య గారు ఒక చిన్న చిత్రంగా చలంతో తీద్దాం అనుకొని ప్రారంభించారట. పాటలు రికార్డ్ చేశారు పిబి శ్రీనివాస్ గారి పాత్రలో. అయినప్పుడు ఎందుకో ఆ చిత్రం సరిగ్గా రాలేదనిపించి మళ్ళీ అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తే ఆయన చేయడానికి ఒప్పుకున్నారట. ఒకటేంటంటే అందులో ఆయన పాటలు అవిను కొంచెం ఘంటసాలతో పాడించవచ్చు కదా అంటే, బడ్జెట్ అప్పటికే అయిపోయింది, నేను ఆల్రెడీ రికార్డ్ చేసేసానంటే కానివ్వాలని ఒప్పుకున్నారట. అలా ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి పివి శ్రీనివాస్ గారి పాటలు వినిపిస్తాయి మనకి. అదండి కొన్ని ముఖ్య విశేషాలు ఈ పద్మశ్రీ పిక్చర్స్ వారు ప్రేమించి చూడు తెర వెనుక కథ. తర్వాత చిత్రంలోని పాత్రధారులు గురించి చెప్పుకుంటే, ముఖ్య పాత్ర రంగారావు అంటే రంగా, అదేమో అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడి పాత్ర. రత్నమాల రాజశ్రీ, అలాగే శ్రీనివాసరావు లేకపోతే వాసు అంటే రంగారావు ప్రాణ స్నేహితుడు జగ్గయ్య ఆ పాత్ర ధరించారు. జగ్గయ్య గారి పక్కన కాంచనమాల పాత్ర కాంచన. తర్వాత ఈ రత్నమాల, కాంచనమాల తండ్రిగా బుచ్చిబాబు, ఒక పెద్ద ఎస్టేట్‌కి ఓనర్. ఆ పాత్రలో రేలంగి కనిపిస్తారు. అలాగే రంగా తండ్రిగా మాస్టర్‌గా రావి కొండలరావు కనిపిస్తారు. అలాగే వాసు తండ్రి సుబ్బారాయుడుగా గుమ్మడి, వాసు తల్లి శాంతమ్మగా శాంతకుమారి కనిపిస్తారు. తర్వాత ఈ బుచ్చిబాబుకి కొడుకు కూడా ఉంటాడు, సినిమా పిచ్చి కొడుకు. అతని పేరు వరహాలు. ఆ బుచ్చిబాబు కొడుకు పాత్రలో చలం కనిపిస్తారు. అలాగే వరహాలకి పక్కన పాత్ర మీనాక్షి లైలా పాత్రలో గిరిజ కనిపిస్తారు. ఇవి సినిమాలోని ముఖ్య పాత్రలుగా చెప్పుకోవచ్చండి. సినిమా అంతా ఈ పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మన బుచ్చిబాబు అంటే రేలంగి, బాగా ధనవంతుడు, ఒక ఎస్టేట్‌కి ఓనరు. అతని కూతుర్లు 2 ఉంటారు. వాళ్ళే 2 కుమార్తెలు. ఆ పాత్రలు రాజశ్రీ, కాంచన వేశారు. చెప్పుకున్నాం కదా, రత్నమాల, కాంచనమాల. కుమారుడు చలం. అతనికి కూతుర్లంటే చాలా ప్రాణం. ఈ కూతుర్లిద్దరూ కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. అదే ఎస్టేట్‌కి రంగా ఏమో ఎస్టేట్ మేనేజర్‌గా ఉంటాడనమాట. తర్వాత అక్కడ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు పెద్ద కూతురు వాసు అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ వాసు ఏమో మన రంగాకి ప్రాణ స్నేహితుడు. తర్వాత పిల్లలు సెలవులు వస్తారు ఎస్టేట్‌కి. అప్పుడేమో అక్కడ ఈ పిల్లల్ని ఏడిపిస్తాడు మన రంగా ఒక్కోసారి. అప్పుడు ఆ రంగానేమో జాబ్‌లో తీసిమంటారు కూతుళ్ళు. అతనేమో అతన్ని ఉద్యోగంలో తీసేస్తాడు రంగాన్ని. అప్పుడు అతను మళ్ళీ స్ట్రైక్ చేయడము. ఆ తర్వాత ఆ కూతురుతో ప్రేమలో పడతాడు. ఈ బుచ్చిబాబు తనకి ఈక్వల్‌గా ఉన్న డబ్బులున్న వారితోటే కూతురు
వివాహంగా జరిపిస్తానని అంటాడు. అప్పుడు రంగా తన స్నేహితుడు వాసుని బతిమాలి తన తండ్రి పాత్రలో అక్కడ ప్రవేశపెడతాడనమాట. అలాగే వాసు తండ్రి, తర్వాత ఉచ్చుబ్బాయి కూడా చిన్ననాటి స్నేహితులు. అతను ఓసారి ఇక్కడికొచ్చినప్పుడు తన పెద్ద కారేసుకొని వాసుని ఇక్కడికొచ్చేయమంటాడు రంగా. రంగాను, వాసు ఇక్కడ ఉండగానే ఒకసారి వాసు తండ్రొస్తాడు. అతను బచ్చిబాబుని చూసుకొని ఒక కూతురిని తన కొడుక్కి చేసుకోవాలనుకుంటాడనమాట. ఇక అక్కడి నుంచి జరిగే మలుపులు, ట్విస్టులు సినిమా అంతా అనమాట. అది చాలా సరదాగా తీశారు సినిమా అంతాను. తర్వాత ఫైనల్‌గా బుచ్చబ్బాయి బుజ్జి తెచ్చుకుంటాడనమాట. అది ముఖ్యంగా విశేషం ఈ చిత్రంలో ఉంది. సినిమా చాలా బాగా తీశారు. సరదాగా ఉంటుంది. అంతా హాస్యమే. ఎక్కడా ఎమోషన్స్ అవి లేకుండా చాలా బాగా తీశారు సినిమాని. అక్కినేని నాగేశ్వరరావు గారికి పాటలు పాడింది పివి శ్రీనివాస్ గారి సినిమాలో అని చెప్పుకున్నాం కదా! సినిమాలో పాటలు చూసుకుంటే ముఖ్యంగా 8 పాటలున్నాయి. పాటలు మాస్టర్ మైండ్ చాలా బాగా చేశారు. అన్ని పాటలు గూడా చాలా బావుంటాయి. 'ఆత్రేయ', 'నారాయణ రెడ్డి', 'ఆరుద్ర' రాశారు పాటలు ముఖ్యంగా. అందులో ఒక పాటేమో నలుగురి మీద తీస్తారు. 'అందాలే తొంగి చూసే హాయ్ హాయ్' అనే పాట. అలాగే ఇద్దరు హీరోయిన్స్ తోటి అక్కినేని మీద ఒక పాత్ర తీశారు. 'మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద సాయం వలదా' అనే పాట గూడా. ఆ తర్వాత ఇద్దరు హీరోయిన్స్ తోటి రెండేసి రెండు పాటలున్నాయి. అందులో ఒకటి 'అది ఒక ఇదిలే అతనికి తగులే సరికొత్త సరసాలు సరదాలు'. తర్వాత ఇంకో పాటేంటంటే మీ ఇంకో పాటుంది. 'దొరికేరు దొరగారు' పాట కూడా 'వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చందాన రావే నా చెల్లి'. ఇది అక్కినేని రాజశ్రీల మీద తీసిన పాటలు. అలాగే 'దొరికేరు దొరగారు ఇక నన్ను విడలేరు దోచుకున్న వలపులన్న' పాట, 'ప్రేమించి చూడు పిల్ల పెళ్లాడదాము మళ్ళా' అనే పాట జగ్గయ్య కాంచన మీద తీశారనమాట. అలా పాటలన్నీ చాలా బావుంటాయి. ఇంకొక ముఖ్యమైన పాట సినిమాలో చెప్పుకోవాల్సింది, ఈ పాట ముళ్ళపూడి వెంకటరమణ గారు రాశారు. మేడ మీద మేడ కట్టి కోట్లు కూడబెట్టిన టికా మందు హలో హలోలో కమాన్ కమాన్ దిగిరా ముందు బుచ్చబ్బాయి పని కావాలోయ్. ఈ పాట ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసిచ్చారట. విశేషం. అవండి చిత్రంలోని పాటల గురించి చెప్పుకుంటే. పాటలన్నీ కూడా బాగున్నాయి. 8 పాటలు సూపర్ హిట్ పాటలని చెప్పుకోవచ్చు. అలా ఇది ఒక హాస్యభరిత చిత్రంగా కాకుండా ఒక సంగీతభరిత చిత్రంగా కూడా నిలిచిందని చెప్పుకోవాలి ఆ రోజుల్లో. తర్వాత ఇక నటుల గురించి చూసుకుంటే అక్కినేని, జగ్గయ్య ప్రాణ స్నేహితులుగా చాలా బాగా నటిస్తారు ఇద్దరు కూడా. దానికి సరిపోయినట్టే రేలంగి నటులు కూడా ఇందులో ఒక లెవెల్‌లో ఉంటుంది. ఆ తర్వాత గుమ్మడి వీళ్ళందరూ కూడా హాస్య నటులుగానే ఇందులో కనిపిస్తారు తప్ప వారి ఇదివరకు వేసే పాత్రలో కనిపించరు వాళ్ళు. అది ఒక విశేషం అనమాట. ఈ చిత్రంలో అది చెప్పుకోవాల్సింది ఏంటంటే పాత్రలో అందరూ కూడా వారి పాత్రలో వాళ్ళు జీవించారనే చెప్పుకోవచ్చు. చాలా మంచి సినిమాగా తీశారు ఈ సినిమాని. కానీ ఎందుకో 100 రోజులు ఆడలేదు. 70, 80 రోజుల సినిమాగా మాత్రమే నిలిచిందనమాట. అవి కొన్ని ముఖ్య విశేషాలు. ఇంకా ఈ చిత్రం చూసుకుంటే వివిధ భాషల్లో ఈ చిత్రం మొత్తం 5 సార్లు వచ్చిందండి. మొట్టమొదటిగా 1964లో తమిళంలో సివి శ్రీధర్ ఆయన నిర్మాత, దర్శకుడిగా వచ్చింది. 'కాదలిక్ నేరమిల్లే' అనే పేరుతో. ముత్తురామన్ రాజశ్రీ, రవిచంద్రన్ కాంచన ముఖ్య పాత్రధారులు. ఆ తర్వాత తెలుగులో చెప్పుకున్నాం కదా 'ప్రేమించుడు', 'పి. పుల్లయ్య', అక్కినేని రాజశ్రీ, జగ్గయ్య కాంచన. ఆ తర్వాత 1966లోని హిందీలో వచ్చింది చిత్రం. మళ్ళీ సివి శ్రీధరే తీశారు. 'ప్యార్ కియే జాయ్', శశి కపూర్, రాజశ్రీ, కిషోర్ కుమార్, కల్పన. అందులో చలం పాత్ర హిందీలో మెహమూద్ వేస్తారు. ఆ తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత 13 ఏళ్ల తర్వాత కన్నడంలో తీశారు 1979లో. 'ప్రీతిమాడు తమేషానోడు', సివి రాజేంద్రన్ దర్శకుడు, శ్రీనాథ్, మంజుల, శంకర్ నాగ్, పద్మప్రియ ముఖ్య పాత్రధారులు. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత 1985లో మరాఠీలో తీశారు 'ధూమ్ ధడాకా' అనే పేరుతో. మహేష్ కొఠారే దర్శకుడు. మహేష్ కొఠారే, నివేదిత, అశోక్ షరఫ్, సురేఖ ముఖ్య పాత్రధారులు. అలా 'కాదలిక్ నేరమిల్లే' తమిళంతో ప్రారంభించి మరాఠీ వరకు తీశారు 15 ఏళ్లలో ఈ సినిమానండి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి ఈ చిత్రం గురించి. ముఖ్యంగా తమిళ చిత్రం, హిందీ చిత్రం సిల్వర్ జూబ్లీ చిత్రాలుగా నిలిచాయి. అవండి
అక్కినేని నాగేశ్వరరావు నటించిన హాస్యభరిత చిత్రం పద్మశ్రీ పిక్చర్స్ వారి ప్రేమించుడు విశేషాలు. ఇంకోటేంటంటే ఈ చిత్రంలో అక్కినేనికి ఎక్కువ డ్రెస్సులు కూడా ఉండవు. అంతా ఆల్మోస్ట్ సినిమా అంతా అక్కినేని ప్యాంటు, ఒక టీ షర్ట్ తోటే కనిపిస్తారు. విగ్ కూడా కొంచెం డిఫరెంట్‌గా పెట్టారు ఈ సినిమాలో అక్కినేనిది. తర్వాత ఒకే ఒక సీన్‌లో అనుకుంటాను ఒక వైట్ ఫుల్ షర్ట్ ఏసుకుంటారు. తప్ప ఇంకెక్కడ ఈయనకి అక్కినేనికి ఆహ్, చిత్రంలో ఎక్కడ డ్రెసెస్ అవి కూడా మార్చినట్టు లేదనమాట. పాటల్లో కూడా ఆల్మోస్ట్ అదే డ్రెస్‌లో ఉంటారు త్రూ ఔట్. అదండి 'పద్మశ్రీ పిక్చర్స్' వారు ప్రేమించుడు విశేషాలు. ఈ చిత్రం గురించి మీకు తెలిసిన విశేషాలు, ఈ చిత్ర ఎన్ని రోజులు నడిచిందన్న విశేషాలు కామెంట్స్ బాక్స్‌లో పంచుకోండి. మళ్ళీ ఇంకో చిత్ర విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పార్నంది టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.